వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మనకి 75 days కూడా అయిపోతుంది. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా. అరౌండ్ టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. ఇప్పుడు మీల్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా బాడీ కండిషన్ అయితే ఇదయ్యా. సో ఇట్లనే మెయింటైన్ చేయాలి. ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా. సో ఈ రోజు అయితే చెస్ట్ ప్లస్ ఆర్మ్స్ అండ్ ట్రైసప్, బైసప్, చెస్ట్ అప్పర్ చెస్ట్ ఓన్లీ అండ్ షోల్డర్ ఎక్కువ కొడతా. ఓకే, మనకి ఎంత కొట్టినా షోల్డర్ తక్కువే. Don't try to stop me. సో గైస్, ఇప్పుడే జిమ్కి వచ్చా. యాక్చువల్ ఇన్నాళ్ళు ఎప్పుడు వచ్చినాలే కానీ లైటింగ్ లేదని ఇప్పటిదాకా అయినా. మొత్తం బ్యాక్ ఒక 3 వేరియేషన్స్, షోల్డర్కి ఒక 2 వేరియేషన్స్, బైసెప్, ట్రైసెప్, మొత్తం ఫుల్ బాడీ మొత్తం ట్రైన్ చేస్తున్నా. పీక్ స్టేజ్లో ఉంది బాడీ. ఈ టైంలో లైట్ వెయిట్ వేసుకొని చేస్తా. హెవీ వెయిట్స్ చేస్తే మన బాడీని మెయింటైన్ చేయలేం, కొంచెం ఇంజ్యూరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువగా కాప్స్ తీసుకోవట్లేదు కాబట్టి అట్లుంటుంది. ఇది ఒక సెట్, సిటప్ రోయింగ్ ఒక సెట్ అండ్ సింగిల్ ఆర్మ్ డమిల్, lateral rise, barbell shoulder press, bicep ko set, tricep ko set. అంతే. మా కోచ్ అమ్మని జాగ్రత్త పెట్టాలి. సో గైస్, సో ఇప్పుడు వెంటనే నేను ఎట్లా కొడతా అంటే ఇది ఒకటే, దీని మీద డిపెండ్ అయి ఉన్నాను. సో ఇప్పుడు 3 sets అయిపోగానే వెంటనే బైసెప్ కొడతా. ఇక నా ఇష్టం, నేను ఎట్లా పడితే అట్లా తిరుగుతా. సో నా వర్కౌట్స్ చేసుకున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే మంచిగా చెప్పుకుంటా పోతావు ప్రాసెస్లో. కానీ ఇంక ఎట్లా పడితే అట్లా తిరుగుతా. ఏది చెబుతా చేస్తా, ఏది వీక్ ఉంటే ట్రైన్ చేస్తూనే ఉంటా. ఇట్లా పర్టికులర్ అని చెప్పేసి పోను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఛాలెంజ్ అయిపోగానే నా బాడీ మొత్తం అయిపోగానే మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకో సైడ్ కొట్టి వెంటనే బైసెప్, అంతా షోల్డర్, అట్లా ఏది పడితే అది తిరుగుతూనే ఉంటా.
fight, never weary. I wanna be legendary. I wanna be legendary. Till I'm dead and buried deep within a cemetery. I will fight, never weary. I wanna be legendary. Till I'm dead and buried deep within a cemetery. I will fight, never weary. I wanna be legendary. I wanna be legendary. సబ్ గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చిన స్నానం చేసిన అసలు మీల్ కుక్ చేసుకునే టైం కూడా ఉండదు. మా తమ్ముడు గారు కుక్ చేస్తుండు. సో గైస్ నేను ఎట్లయితే ఫస్ట్ టైం అనుకున్నా, అంటే నేను ఇట్లా ఫిట్నెస్ జర్నీలోకి వచ్చిన కానించి ఒక్కసారి కూడా ఇట్లా లీన్ మజిల్ మాస్ అంటే ఫారినర్స్ ఉంటారు కదా. సో యాక్చువల్ గా ఫారినర్స్ కి మనకి డిఫరెంట్ ఏంటంటే మనమేమో కొంచెం అన్నం గిన్నం బయట ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోలేము. మనం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇట్లా సిక్స్ ప్యాక్ అనేది ఎందుకు కంట్రోల్ చేసుకోలేము, ఎందుకు అట్లా ఉండలేము అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, సంపాదించుకోవాలంటే మనం ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదో ఒక పని చేసుకోవాలంటే ఎనర్జీ ఉండాలంటే మనం గట్టిగా తినాలి. సింపుల్. నేనైతే ఫస్ట్ టైం అనుకుంటున్నా మంచిగా ఎట్లనే ఇప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తా. అర్థం పట్టించుకున్నా నేను కూడా మంచిగా అట్లా రోజులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎంత బాడీ పెంచినా ఏది చేసినా పోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మంచిగా ఉంటుంది కదా, స్నానం చేసి వచ్చినాం కదా, కొంచెం ఏమంటారంటే చలికి బాడీ పంప్ ఉంటుంది, చూపిద్దామని వచ్చినా కానీ. సో రెడీ అయ్యి మీల్స్ రెడీ చేసుకున్నా. మావాడు మీల్స్ కొంచెం రెడీ చేసిండు. సో అది కూడా చూపించి బ్లాగ్ ఎండ్ చేస్తా. సో ఇంకోటి లాస్ట్, మనం ఇలాంటి ట్రిప్లో ఉన్నప్పుడు కొంచెం అన్న ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కొంచెం లైట్ తీసుకోండి. ఓకే, లైట్ తీసుకోండి. ఎందుకంటే నేను కూడా బాడీ పెంచుకోవాలి కదా. సో అందువల్ల కొంచెం మనం మన బాడీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి కొంచెం లైట్ తీసుకోండి. ఓకే ఏమంటున్నా, ఇగో ఇప్పుడే బట్టలు వేసుకున్నా. అంటే నార్మల్గా నేను ఏం చేసిన అంటే అనుకోకుండా ఇట్లా బ్లోయర్ ఇవన్నీ రెడీ అయినా, నార్మల్ షూట్ ఉందిగా అట్లా అని చెప్పేసి రెడీ అయినా. అయితే రెడీ అయిన తర్వాత ఫొటోస్ దిగిన, క్రేజీగా వచ్చినాయి. ఇదే ఫోటో తమిళంలో ఉంటుంది, పక్కా తమిళంలో ఉంటుంది. పెడతా. సో ఇప్పుడు మనం తమిళంలో పెట్టిన ఫోటో వచ్చేసి ఇన్స్టాలో పెడదామని ఉంది. నాకేం పెట్టుకోవాలి అలాంటి ఫొటోస్ అని ఉంటుంది కానీ ఏం చేస్తాం, ఏమో ఎట్లా అనుకుంటారో ఏమో నాకు వచ్చింది. ఫైనలీ ఇది టమాటా చట్నీ, ఇది పల్లీ చట్నీ, ఇది ఆలు అండ్ క్యాబేజీ, ఇది ఆమ్లెట్, ఇది రైస్. ఓకే, కొంచెం అన్నీ వేసుకొని కలుస్తా. ఇది వచ్చేసి ఒక 100 to 150 ml చికెన్, ఏం పచ్చళ్ళు. రైస్ మ్యాక్స్ 60 గ్రాములు అట్లా ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. బట్ అసలు నేను రైస్ కూడా స్కిప్ చేస్తా. దీంతో చికెన్తో ఈ పచ్చళ్ళు కొంచెం నంచుకొని తింటుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అక్కడతో నేను సరిపెట్టుకోగలుగుతాను మ్యాక్స్. అది కాకుండా కాఫీల మీద ఎక్కువ డిపెండ్ అవుతా. కాఫీ అయినా నాకు ఇష్టం. వే ప్రోటీన్ కొంచెం హాఫ్ స్కూప్ వే ప్రోటీన్ వేసుకుని కాఫీ తాగడం. మీకు ఒక మంచి పిజ్జా చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ పిజ్జా. అరే నీ అవ్వాలి చూడు, చెబుతున్నా కదా చూడు, దీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మన వాళ్ళు. ఇద్దరం బయట ఉన్నాం, చూసుకోలేదు, ఇక దొబ్బింది. అసలుకే ఓపిక లేదురా రాయరా. అంటే చికెన్ అది తినలేడా, ఆమ్లెట్ తిని పోగొడుతుంది. 75 రోజుల నుంచి మీకు ఆమ్లెట్ తప్ప ఏం కనిపించదు నా మీల్స్లలో. సో గైస్ ఇదన్నమాట వీడియో. ఈ రోజుకైతే తినేసి పడుకుంటా. 2-3 రోజులు ఓపి పట్టండి అయ్యా. మనకి సెకండ్ ఛానల్లో కూడా షార్ట్స్ అప్లోడ్ అవుతున్నాయా, వెళ్ళండి సార్. కొంచెం వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి సార్. ఆడ కూడా కొంచెం సపోర్ట్ చూపిస్తే నేను మీ సపోర్ట్ని పూజ చేసుకొని ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. వెళ్ళండి, 50K దగ్గర ఉన్నాం సార్. వెళ్ళండి సార్, నేను తినేసి పడుకుంటా సార్. ఇప్పటి నుంచి మనం మ్యాక్స్ 3 మజిల్స్ 2 మజిల్స్ గ్రూప్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మంచి కంటెంట్ కూడా వస్తుంది 75 days అయిపోయిన తర్వాత. ఏమన్నా నాకు ఒక 5 ఎడిటర్లు ఉండి 2 కెమెరామ్యాన్లు ఉంటే ఇచ్చి పడేస్తా కంటెంట్. అట్లుంటుంది మన దగ్గర. కానీ అనుకుంటాం కానీ కాను కదా, సోలోగా ఫైట్ చేయాల్సింది వస్తుంది. ఒక్కడే ఎడిటింగ్ ఉండు అట్లా. బాయ్, సీ యూ, టేక్ కేర్. ఇప్పటికే వీడియో ఎక్కడ దాకా వస్తుంది ఏమో ఎడిటింగ్ చేస్తే.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.